ఆటో క్లీన్ చిమ్నీ కొనుక్కోవాలా, మాన్యువల్ చిమ్నీ కొనుక్కోవాలా, లేకపోతే చిన్న సైజ్ చిమ్నీ కొనుక్కోవాలా, పెద్ద సైజ్ చిమ్నీ కొనుక్కోవాలా, ఎలాంటి చిమ్నీ కొనుక్కోవాలా అని చాలామంది సందేహపడతా ఉంటారు. అలాంటి వారి కోసం ఈ వీడియోలో కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నా. యాక్చువల్గా మీ స్టవ్ సైజ్ అనేది 60 సెంటీమీటర్ల అంటే 2 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఉంటే మీరు 60 సెంటీమీటర్ చిమ్నీ అంటే 2 ఫీట్లు ఉన్నటువంటి చిమ్నీ సరిపోతుంది. మరి అంటే అక్కడ స్టవ్ అనేది 2 ఫీట్ల కన్నా ఎక్కువగా ఉంటే 3 ఫీట్లు లేదా 4 ఫీట్లు ఇలా వెడల్పు ఎక్కువగా ఉన్నదనుకోండి, మీరు పెద్ద సైజు చిమ్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. లేదు చిన్నగా ఉండి స్టవ్ పెద్దగా ఉందనుకోండి, ఆ పొగంతా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, ఫ్రీ సక్షన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఆటో క్లీన్ చిమ్నియా, మాన్యువల్ క్లీన్ చిమ్నియా. ప్రజెంట్ మార్కెట్లో ఆటో క్లీను విత్ మోషన్ సెన్సార్తో వస్తున్నాయి అనమాట. సో ఆటో క్లీన్ అంటే ఏంటంటే యాక్చువల్గా బయట పార్ట్స్ ఏవి క్లీన్ చేయదు, ఓన్లీ బ్లోయర్ యూనిట్ని మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఆ బ్లోయర్ మన ఫ్యాన్ ఉంటుంది కదా, లోపల తిరిగే ఫ్యాన్, దాని మీద లోడ్ పడకుండా, మోటార్ మీద లోడ్ పడకుండా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. బటన్స్ ఉండే చిమ్నీ బెస్టా, సెన్సార్స్ ఉండే అంటే టచ్ టైప్ ఉండే చిమ్నీ బెస్టా అని అంటూ ఉంటారు చాలామంది. రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదండి, ఇది కొంచెం ఆటోమేటెడ్ అనమాట. కాకపోతే లోపల బ్లోయర్ యూనిట్ మాత్రం బటన్స్ ఉండే చిమ్నీస్కి మోస్ట్ 80 to 90% చిమ్నీస్కి లోపల బ్లోయర్ యూనిట్ ప్లాస్టిక్ది వస్తుంది. ఇట్లా సెన్సార్స్ ఉండే చిమ్నీస్కి మాత్రం లోపల బ్లోయర్ యూనిట్ అనేది జిఐ మెటీరియల్ ఉంటుంది, గాల్వనైజ్డ్ ఐరన్, అంటే తుప్పు రాకుండా పెడతారనమాట. ప్లస్ కొంచెం రబస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట ఈ సెన్సార్స్ టైప్ ఉన్న వాటికి. పైప్ లేకుండా చిమ్నీ పెట్టుకోలేమా, లేదా ఆ అల్యూమినియం పైప్ ప్లేస్లో ప్లాస్టిక్ పైపు, పీవీసీ పైపులు పెట్టుకోలేమా అంటూ ఉంటారు. యాక్చువల్గా పీవీసీ పైపులు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఎయిర్ ఫ్లోకి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది అల్యూమినియంతో పోలిస్తే. పొగ అనేది కొంచెం వేడితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఆ పీవీసీ పైపు కొంచెం సింక్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన హీట్ని అబ్జర్వ్ చేసుకొని అందులో ఉన్న ఆయిల్ని కూడా పీల్ చేసుకుంటుంది అనమాట. అంటే బయటికి వెళ్ళనియదు ఫ్రీగా. దానివల్ల పీవీసీ పైప్ కన్నా అల్యూమినియం పైప్ అనేది కొంచెం నేనైతే రికమెండ్ చేస్తాను. అయితే ఎంత ఆటోమేటెడ్ చిమ్నీస్ అయినా కానీ క్లీనింగ్ అనేది అంటే మెయింటెనెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి మనం చిమ్నీ యూనిట్ మొత్తాన్ని క్లీన్ చేయించుకుంటే దాని ఎఫిషియన్సీ అనేది. అయితే ఆన్లైన్లో తక్కువ కాస్ట్లో మంచి స్పెసిఫికేషన్స్తో చిమ్నీలు చూపిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మంచి బ్రాండు, సర్వీస్ ఉన్నదాన్ని ప్లస్ క్వాలిటీతో ఉన్నదాన్ని తీసుకోండి. మనం చాలా తక్కువ రేటుకి 6,000 7,000కి 1500 క్యూబిక్ మీటర్ సక్షన్ ఆన్లైన్లో చూసిన, అవన్నీ లోపల మెటీరియల్ క్వాలిటీ ఉండదు. సపోర్ట్ చేయాలనుకున్న వారు పైన నెంబర్కి ₹2 ఫోన్పే చేయగలరు.